హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో ఒక అద్భుతమైన వార్త. అంటే ఇది డొనాల్డ్ ట్రంప్ గారికి షాకింగ్ అండి. నేను అమెరికా అనను, ఎందుకంటే ఇవాళ యావత్ అమెరికా మనతోనే ఉంది. అంటే ఇది వీళ్ళు ఎలా చెప్పారు అంటే, ఒక డెడ్ ఎకానమీ 7.8% జీడిపిని సాధించింది. అంటే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వీళ్ళు విడుదల చేసిన డేటా. మీరు చూసారనుకోండి, వరల్డ్ బ్యాంక్ అనండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇంకా చెప్పాలంటే మన ఆర్బీఐ. సో వీళ్ళు కూడా 6.5% మాత్రమే మన జీడిపిని వీళ్ళు ఫోర్కాస్ట్ చేశారు. అంటే భవిష్యత్తులో భారత్ యొక్క జీడిపి 6.5%, ఇంకా మ్యాక్సిమం అంటే 6.8 వరకు వెళ్ళొచ్చు అని అనుకున్నారు. కానీ ఇవాళ ఏంటి వార్తలు? డెడ్ ఎకానమీ. ఇదే కదా డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. ఇవాళ 7.8% జీడిపి అన్నప్పుడు ఫ్రెండ్స్, జీవితంలో మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు లేదా ఒక కంపెనీ రన్ చేస్తున్నారు. దీనికి అతి ముఖ్యమైన అంశము ఏమిటి అంటే టార్గెట్. మీరు ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఈ టార్గెట్ను సాధించడానికి పరిగెడుతూ ఉండాలి. ఇదే లైఫ్. అంటే ఇంకా కొంతమంది మేధావులు చెప్పేది, నువ్వు తిన్నంత కాలము కూడా పని చేస్తూ ఉండాలి అని అంటారు. సో తినినంత కాలము పరిగెడుతూ ఉండాలి. ఎందుకు పరిగెడతావు? నీకంటూ ఒక టార్గెట్ ఉంటుంది, ఒక ఎయిమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. సో ఇప్పుడు 7.8%ను మనం సాధించాము ఫస్ట్ క్వార్టర్ అండి, ఏప్రిల్, మే, జూన్. సో ఇది ఎంత లాంటి ఒక షాకింగ్ వార్త అంటే, ముఖ్యంగా ఈ డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తులు వీళ్ళు ఎలా ఆలోచిస్తారు? ప్రజలను ఏదో ఒక రకంగా మభ్య పెట్టాలి. ఇప్పుడు అతను ఏమంటున్నాడు? నేను తీసుకుంటున్న ఈ నిర్ణయాలు, ప్రపంచంతో నేను చేస్తున్న టారిఫ్ వార్ అమెరికాకు బిలియన్స్ డాలర్స్ను ఓవర్ నైట్ తీసుకువచ్చి చేకూరుస్తుంది. ఎంత పచ్చి అబద్ధం చూడండి. మీకు అక్కడ సూపర్ మార్కెట్స్, షాపులు, టూరిజం, హోటల్స్ పూర్తిగా ఖాళీ అయిపోయాయి. ఎందుకు? ఇతని భాష. మేము అమెరికన్స్, మీరు ఏలియన్స్, గ్రహాంతర వాసులు. అంటే ఇవాళ అమెరికా టూరిజం అన్నారు అనుకోండి, ముందు మీకు జపాన్, తరువాత ఆస్ట్రేలియా. ఈ దేశాల నుంచి అమెరికా చూడాలని వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఒక జపాన్ పౌరుడిని చూసి, నువ్వు గ్రహాంతర వాసివి, నువ్వు అమెరికా ఎందుకు వచ్చావు అంటే వాడు ఎందుకు వస్తాడు? సో అలాగా ఎవరూ కూడా ఇవాళ అమెరికా వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. అన్లెస్ మీ పిల్లలు, మీ సంతతి వాళ్ళు అక్కడ ఉంటే ఏదో ఒక రకంగా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ టూరిజం అనే పేరు మీద అమెరికా వెళ్ళాలి అంటే మీకు ఎన్నో కష్టాలు. సో ఇప్పుడు ఇలాంటి డొనాల్డ్ ట్రంప్ ఈ వార్త చూసాడు అనుకోండి, భారత్ టాప్లో ఉంటుందండి. మీరు ఈ టాప్ 10 కంట్రీస్ ఇన్ జీడిపి అన్నారు అనుకోండి, మీరు నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. 7.8% జీడిపిని సాధించారు. నెక్స్ట్ మీరు చూసారనుకోండి, చైనా వాడు 5.2% మాత్రమే. 3వ పొజిషన్లో ఇండోనేషియా 4.9%. తరువాత మలేషియా. చూడండి, ఇక్కడ అమెరికా లేదు. ఇంత గొప్పలు చెప్పుకునే వ్యక్తి లాస్ట్ 3 months అన్నారు అనుకోండి, ఫస్ట్ క్వార్టర్ అన్నారు అనుకోండి, ఎక్కడ అమెరికా లేదు కదండి. మరి నువ్వు ఏం సాధించావు? సో ప్రజలు అడుగుతున్నారు. సో ఇప్పుడు మలేషియా 4.4% సాధించారంటే అమెరికా కన్నా జీడిపిలో ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాలు ఉండడం. 5th పొజిషన్లోనే మీకు అమెరికా. సో ఎన్ని రకాల మోసాలు, కుట్రలు, ఒక బ్యాడ్ క్యాంపెయిన్, ఒక రాంగ్ క్యాంపెయిన్, ఒక చెత్త ఫారిన్ పాలసీ పెట్టుకొని నువ్వు భారత్ లాంటి దేశాన్ని ఎదురిస్తున్నావు, వాళ్ళ మీద టారిఫ్ అంటున్నావు. మరి వాళ్ళ జీడిపి ఎంత? 7.8%. ఇది ఎంత ఒక విచిత్రము అంటే, 2014లో టార్గెట్ అంటున్నా, 2014 నుంచి మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి. నెక్స్ట్ 5 years ఏంటి, నెక్స్ట్ 10 years ఏంటి, మీరు మీ రెవెన్యూస్ ఎలా పెంచుకుంటారు? రెవెన్యూస్ పెరిగితేనే కదండి మీ జీడిపి పెరుగుతుంది. ఆ రోజుల్లో మనము 2 trillion కూడా రీచ్ కాలేదండి. మరి మీరు 3rd పొజిషన్లో అన్నారు అనుకోండి, జపాన్ ఉండేది. అంటే ఒక్కొక్క దేశాన్ని మనము ఎలా ఓడించుకుంటూ వచ్చాము మీరు గమనించారు అనుకోండి. ఇదే మామూలు విషయం కాదు.
పెద్ద పెద్ద దేశాలు హయ్యెస్ట్ జీడిపిస్, విపరీతమైన ఎక్స్పోర్ట్స్, ప్రపంచమంతా కూడా వాళ్ళనే చూసేవాళ్ళు. అక్కడ సడన్గా భారత్ అని ఒక దేశము, వీళ్ళు రావడము, వీళ్ళు మెల్లమెల్లగా ఎంత కష్టమో చూడు, కష్టే ఫలి అంటారు చూసారా, దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అండి. మీరు ఎంతకు అంత కష్టపడి పనులు చేస్తారో మీ యొక్క ఎదుగుదల క్లియర్గా కనిపిస్తుంది. సో జపాన్ అన్నాము 3rd పొజిషన్లో, 4th జర్మనీ ఉండేది, 5th మీకు యునైటెడ్ కింగ్డమ్, 6th ఫ్రాన్స్, 7th పొజిషన్లో బ్రెజిల్, ఇంకా 8th అన్నారు. ఇక్కడే ఆశ్చర్యపోతారు, కాలిఫోర్నియా అనబడే రాష్ట్రం అంటే దీని జీడిపి ఎంత పెద్దది అంటే మీకు వీళ్ళు టాప్ 10లో, అంటే ఒక దేశము యొక్క రాష్ట్రము కూడా జీడిపిలో ఇంతలాగా ఏంటి, లిటరల్గా 8th పొజిషన్లో అండి. ఇక 9th అన్నారు అనుకోండి ఇటలీ. సో 10thలోనే భారత్ అనబడే దేశము ఉండేది. ఇవాళ సిచ్యువేషన్ ఏంటి, 10 yearsలో మీరు ఇప్పుడు జపాన్లో కూర్చొని మోదీ గారు ఇదే మాట్లాడుతున్నారు. మీరు చూడబోదు అంటే ఇంకా ఇది ఎలా ఉంటుందంటే మీకు మన టార్గెట్స్ను రీచ్ అయ్యే తీరాలి. 2014 నుంచి నేను చెప్తున్నాను, ఇవి 10 దేశాలు. సో అమెరికా, చైనాను పక్కన పెట్టండి, ఎందుకంటే అవకాశాలు మనం ఇచ్చాం. తక్కిన దేశాలనంతా వరుసగా ఓడించుకుంటూ రావాలి. ఏ ఏరియాస్లో, ఏ సెక్టార్స్లో, ఎక్కడ ఎటువంటి బిజినెస్ అవెన్యూస్ ఉన్నాయి మొత్తము తీయండి, కూర్చోండి, మీరు బ్రెయిన్ స్ట్రామింగ్ చెయ్యండి. చేసి మీరు ఇటలీ అంటారా, బ్రెజిల్ అంటారా, కాలిఫోర్నియా, మీకు ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ వరస పెట్టి ఓడించుకుంటూ రండి. సో వాళ్ళందరూ బిత్తరపోతున్నారు, మన ముందు నిలబడడానికి కూడా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఫైనల్గా ఏమిటి, జర్మనీ మన ముందు ఉన్నారండి. జపాన్ కూడా మన ఆప్తమిత్రుడు. మీకు ఇవాళ మోదీ గారు జపాన్లో కూర్చొని మేము మేక్ ఇన్ ఇండియా అంటాము, మేక్ ఫర్ ద వరల్డ్ అని చాలా పెద్ద ప్రకటన జపాన్లో కూర్చొని. మరి జపాన్ కూడా మన వద్ద ఓడిపోయారు కదా జీడిపిలో. సో ఫైనల్గా మనము ఈ డిసెంబర్ లోపల జర్మనీని ఓడించాలి. అంటే ఒక టార్గెట్ పెట్టుకొని ఆ డైరెక్షన్లో మీరు దూసుకుపోతూ ఉంటే ఒక అద్భుతమైన ప్లానింగ్, దీన్నే స్వాట్ అనాలిసిస్ అంటారు. మీ బలము ఏంటి, ఏ ఏరియాలో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఎక్కడ మీరు బలహీనంగా ఉన్నారు, దానిని కరెక్ట్ చేసుకోండి. మీకు దొరికే అవకాశాలేంటి, ఆపర్చునిటీస్ ఏంటి, టోటల్గా క్యాపిటలైజ్ చెయ్యండి. మీకు అమెరికా లాంటి థ్రెట్స్ వస్తూనే ఉంటాయి. మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఇలాంటి దేశాలు, అమెరికా అనకూడదు, డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, ఎక్కడో ఒక దగ్గర నుంచి వస్తూనే ఉంటారు. వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్ళాలి, మీరు చతికిల పడిపోకూడదు. బాబోయ్ 50% ట్యాక్స్ అన్నారు, ఇవాళ నేను అమెరికాలో వ్యాపారం చెయ్యలేను, ఇంతంత ట్యాక్సులు అంటే ఎలాగా. ఇక్కడ ఉండే టెక్స్టైల్ ఇండస్ట్రీస్, గార్మెంట్స్ వాళ్ళు ఆలోచించకూడదండి. పద ఎదురు దాడి, వేరే మార్కెట్స్ వెతుకుదాము, చచ్చినట్టు వీడే వస్తాడు, రేపు అమెరికా వాడు వస్తాడు కదా, ఇంతకు ముందు కూడా జరిగింది కదా, మన మీద శాంక్షన్స్ అన్నాడు కదా, ఫైనల్గా చాలా పెద్ద పొరపాటు చేశాము, సో మళ్ళీ మీతో వ్యాపారం, ఇవన్నీ మాట్లాడుతాడు కదా. అప్పటికి మనకేం జరగాలి, కొత్త మార్కెట్స్ మొత్తం ఓపెన్ అప్ అయిపోవాలి. ఇదే మీ టార్గెట్, ఇదే మీ స్ట్రాటజీ. ఇవాళ మనము చేస్తున్న పని ఇదే. కాబట్టే నంబర్ 1 పొజిషన్లో 7.8 జీడిపి. మామూలుగా ఫిగర్స్ అనుకుంటున్నారు ఫ్రెండ్స్, దీని వెనుక ఉన్న కష్టము, ఆ హార్డ్ వర్క్, మన భారతీయులు సాధించిన ఈ విజయము మామూలైనది కాదండి. 6.8 అని అందరూ మాట్లాడితే మీరు ఏకంగా 7.8లో వెళ్ళి కూర్చున్నారు అంటే ఇదంతా డొనాల్డ్ ట్రంప్ చూసినప్పుడు ఎలా ఉంటుంది. నేను వాళ్ళని డెడ్ ఎకానమీ అన్నాను. డెడ్ ఎకానమీ నంబర్ 1 పొజిషన్లో ఎలా వచ్చింది, ఎలా దీన్ని సాధించారు అంటే 11 నెలల నుంచి కూడా ఈ ఎక్స్పోర్ట్స్ మీద మనం దృష్టి పెట్టాం. ఎప్పుడైతే రెసిప్రోకల్ టారిఫ్ అని అన్నాడో అప్పటి నుంచి అమెరికాలో ఎక్కువ అమ్మడం మొదలుపెట్టారు. అంటే ఒక భారీ వ్యూహం దీని వెనక ఉంది, ఒక భారీ స్ట్రాటజీని మన వాళ్ళు వర్కౌట్ చేశారు. దాని ఫలితమే ఇవాళ 7.8 జీడిపి. ఇదైతే మాత్రం మామూలు విషయం కాదండి. మీకు డొనాల్డ్ ట్రంప్ చెంప మీద చెల్లుమని ఒక దెబ్బ వేసామా, ఇదే మనం ఆలోచించాలి. మరి ఇలాంటి ఘనత మన వైపు ఉన్నప్పుడు మీకేమనిపిస్తుంది, ఈ జీడిపి నంబర్స్ను చూసినప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.